హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఠావరే మారుతి, ఎంఎన్ఎస్ కామారెడ్డి జిల్లా. ఈ సమాజంలో అనేక రకాల వృత్తుల వారు, కార్మికులు, కర్షకులు, రైతులు, హాయ్ ఫ్రెండ్స్, వ్యవసాయదారులు, నేను మీ ఠావరే మారుతి, వ్యాపారులు, ఎంఎన్ఎస్ కామారెడ్డి జిల్లా, కళాకారులు, ఈ సమాజంలో అనేక రకాల వృత్తుల వారు, కార్మికులు, సామాజిక కార్యకర్తలు, రైతువేత్తలు, వ్యవసాయదారులు, జ్ఞానవంతులు, వ్యాపార సమాజంలో ఉంటారు. పెట్టుబడిదారులు, కొందరు కళాకారులు తమ జీవన కోసం అనేక నైపుణ్యాలతో జీవిస్తూ ఉంటారు. సామాజిక కార్యకర్తలు శాస్త్రం మంచి నైపుణ్యంతో జ్ఞానవంతులు కళాత్మక సమాజంలో ఉంటారు. రాతి బొమ్మలు, కొందరు మట్టి బొమ్మ జీవన భృతి కోసం తమ నైపుణ్యాలతో జీవిస్తూ ఉంటారు. బొమ్మలు, కొందరు తమ మంచి కాగితాలపై అందమైన చిత్రాత్మకమైన కళాకృతి రాతి బొమ్మలు అందంగా మట్టి బొమ్మలను తయారు చేస్తారు. పంచలోహాలు, వాటిని ఆ బొమ్మలను మార్కెట్లలో, బజార్లలో కాగితాలపై అందమైన చిత్రాలు బొమ్మలని కళాకృతిస్తూ ఉంటారు. వేసి అందంగా వాటిని ఫోటోలను తయారు లేదా చాలామంది ప్రజలు వాటిని కళాకృతులను ఆ బొమ్మలను మార్కెట్లలోని బజార్లలో తెచ్చుకుని వాటితో రోడ్డు పక్కన కొందరు ఇంటికి బొమ్మలని విక్రయిస్తూ ఉంటారు. అందంగా మనం వాటిని లేదా చాలామంది ఇంటి అలంకరణకు ఆ బొమ్మలను కళాకృతులను ఇంతవరకు బాగుంది ఇంటికి, కానీ కొన్ని వాటితో సమస్య ఎక్కడ వస్తుందంటే అందరూ ఆ బొమ్మలను అలంకరించుకుంటారు. కళాకృతులను ఇంటి అలంకరణ, కాగితపు అందమైన ఫోటోలను ఇంతవరకు ఇంట్లో, కానీ పూజా గదిలో సమస్య ఎక్కడ వస్తుందంటే వాటిని బజార్లో ఆ బొమ్మలను పూజారులతో కళాకృతులను మంత్రతంత్రాలు, కాగితపు అందమైన ఫోటోలు, యాగాలు చేసి తమ ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. పూజా గదిలో పెట్టుకొని ఇంకా విషయం వాటిని బజార్లో ఆ బొమ్మలను పూజారులతో నెరవేరాలని మంత్రతంత్రాలు తమకు మంచి యాగాలు చేసి తమ కుటుంబం చేస్తూ సుఖ సంతోషాలతో ఇంకా ఐశ్వర్యాలతో ఎలాంటి బొమ్మలను తమకు కోరికగా నెరవేరాలని, తమ పిల్లలకు ఉద్యోగాలు మంచి జరగాలని కోరుకుంటూ తమ కుటుంబం సుఖ సంతోషాలతో మరి ఐశ్వర్యాలడానికి ఎలాంటి లోటు లేకుండా కోళ్ళు తమకు సుఖంగా ఉంచాలని, జంతు బలులు ఇచ్చి తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ నిజంగా మొక్కుతారు. మనం ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఒక మనిషిగా కోళ్ళు జ్ఞానవంతుడి ఇలా జంతు బలులు ఇచ్చి ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం నిజంగా ఆ రాత్రి మనం రాతి బొమ్మల విషయం. మట్టి బొమ్మల మనిషిగా ఆ అందమైన జ్ఞానవంతుడిగా ఈ అమాయక ప్రజల కోరికలు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఆ బొమ్మలకు ఉందా? నిజంగా ఆ రాత్రి ఒకవేళ రాతి బొమ్మలు ఆ శక్తులు ఉంటే మట్టి బొమ్మలకు మన దేశంలో ఆ అందమైన నిరుద్యోగం, ఈ అమాయక ప్రజల కోరికలు, అన్యాయాలు, శక్తి, అక్రమాలు బొమ్మలకు ఉందా? దోపిడీలు, ఒకవేళ ఆ శక్తులు ఉంటే మన దేశంలో నిరుద్యోగం వరకు ఉండేదే. వాటి వల్ల అన్యాయాలు, బొమ్మలను పూజించడం, అక్రమాలు పూజించడం, దోపిడీలు, ఎవరి ఆచారాలు బాగుపడ్డ దాఖలాలు జరిగేవి. అంతిమంగా ఇప్పటి వరకు చెప్పదలుచుకున్నది వాటి వల్ల ఆ బొమ్మల మూఢనమ్మకాలంలో పూజించడం, ఎవరి జీవితాలు బాగుపడ్డ దాఖలాలు, స్వాములు ఇలాంటి అంతిమంగా విశ్వాసాలను చెప్పడం వల్ల చెప్పదలుచుకున్నది తమ స్వలాభం కోసం ఇలాంటి మూఢనమ్మకాల ఈ సమాజ పెద్దలు మూఢనమ్మకాల ఆచార్యులు బాబాలు జీవితాలములు ఇలాంటి మూఢ విశ్వాసాలను నాశనం చేయడం వల్ల చేసుకుంటున్నారు. తమ స్వలాభం కోసం ఇలా సమాజం ప్రచారం చేయడం, మూఢనమ్మకాలకు బలి సమాజం జీవితాలను మూఢనమ్మకాల నాశనం చేసుకుంటున్నారు. తమ జీవితాలను ఫలితంగా ఈరోజు యువత వారిని ఈ సమాజము మూఢనమ్మకాలకు బలి అయి తమ మతాచారాలను అనుసరిస్తూ నాశనం మూఢనమ్మకాలను సంస్కృతి సంప్రదాయ ఫలితంగా ఈరోజు దురాచార యువత వారిని బాబాలు ఇలాంటి స్వాములు మతాచారాలను యువత
తమ విలువైన అమూల్యమైన సమయాన్ని సంస్కృతి సంప్రదాయాల చైతన్యహీనులుగా మారి దురాచారాచార్యులు, బాబాలు, స్వాముల మోసాలకు గురై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమ విలువైన అమూల్యమైన సమయాన్ని కోల్పోయి చైతన్యహీనులుగా ఈ గ్రామాలలో మతాచార్యులు అందరూ మోసగాబాలు, స్వాముల మోసాలకు, తాయెత్తులకు మహిమల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవి మీ ఇంట్లో పెట్టుకుని ప్రజలారాధిస్తే మీకు సకల సంపదలు, మీ గ్రామాపదలు అందరూ మోసగా